ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ చాలా ప్రత్యేకమైన ఆలయాన్ని మనం దర్శించుకోబోతున్నాం. హైదరాబాద్లో కేవలం 2 ఆలయాలు మాత్రమే ఈ దైవానికి సంబంధించి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలో చాలా అరుదుగా ఉండేటువంటి ఆలయాలు ఆ దైవానివి. ఇంతకీ ఏ గుడికి వచ్చాను అనుకుంటున్నారా? పాండురంగ స్వామి గుడికి. మూసాపేటలో ఉన్నటువంటి శ్రీ విఠల్ రుక్మిణి మందిరానికి నేను వచ్చాను. మరి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామా? చాలా స్పెషల్ అండి ఈ టెంపుల్. ఎంత బాగుంటారో ఇక్కడ మూర్తి బుజ్జిగా. టెంపుల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా అందంగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్దామా లోపలికి? రండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఆలయం. కింద నుంచి మనం అలా పైకి రావచ్చు. కిందంతా కూడా స్పేస్ ఉంది. అక్కడ ఏంటంటే ప్రసాద వితరణ అవన్నీ అక్కడ జరుగుతాయట. పైన మాత్రం స్వామివారు చిన్ని మందిరంలో చాలా బుజ్జిగా మనకు కనిపిస్తూ ఉంటారు. చాలా బాగుంది, భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడే నిర్మించినట్టు, అంటే రీసెంట్గా ఈ ఆలయాన్ని నిర్మించారా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ ఆలయాన్ని నిర్మించి 40 నుంచి 45 సంవత్సరాలు అవుతుందట. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. బయట లుక్ అంతా కూడా చాలా సుందరంగా ఉంది. మామూలుగానే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు, ఇంకా కృష్ణయ్యకి సంబంధించిన ఆలయం ఇది. ఎంత సుందరంగా కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. మూసాపేట్ అందరికీ తెలిసిందే కదా. అంటే కామన్గా ఇక్కడ అంతా షాపింగ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. లోపల హౌసింగ్ కాలనీస్ అన్నీ ఉన్నా కానీ మనకి ఇక్కడంతా కూడా షాపింగ్కి మెయిన్ అని చెప్తూ ఉంటారు. ఇలా ఇంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇంత సుందరమైన ఒక చిన్న మందిరం ఉందని చెప్పి చాలా మందికి తెలియదండి. ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్లోనే ఇవి 2 ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి మూసాపేట్, ఇంకొకటి జియాగూడలో కనిపిస్తుంది మనకి. అది స్వయంభూ పాండురంగ స్వామి గుడి అది. అలాగే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు, స్వామివారిని ప్రతిష్ఠించారనమాట, స్వామి అమ్మవార్లను. వాస్తవానికి 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎక్కువగా, అంటే ఇప్పటికీ ఉన్నప్పటికీ, అప్పుడు బాగా కర్ణాటక అలాగే మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళండి. అక్కడి ప్రజలు ఇక్కడికి వచ్చి, అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వలస వెళ్ళిపోతారు కదా, అలా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఎంచుకున్నారు, ఇక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం కొండలు గుట్టలతో ఉండేది. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు అంటే కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా, అసలు ఈ ప్రాంతంలోన అలాంటి ఏరియాలోన ఎంత చక్కగా గుడి కట్టారు, ఇప్పుడు ఎంత బాగుందా ఈ ప్లేస్ అని అనిపిస్తుంది. అంత కొండలు గుట్టలు ఉండేది. వాటన్నిటిని తొలచి చాలా పెద్ద పెద్దవి తాళ్లతోటి వాటిని లాగి, అంటే ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరూ శ్రమ కోర్చి కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారనే చెప్పాలి. నా పేరు విశ్వనాథ్ మాన్కే, జనతానగర్, మూసాపేట, హైదరాబాద్. ఇప్పుడు పాండురంగ స్వామి గుడి అయితే 45 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ పెద్ద రాయి ఉండేది. ఆ రాయి మీదనే పెద్ద గుడిసె వేసుకొని మేము భజన చేస్తుంటాము. తర్వాత ఈ చందా చేసుకొని మొత్తం అంతా రాయి అంతా పలగొట్టేసి పిల్లర్ వేసుకొని గుడి కట్టించినాము. అందులోని వీళ్ళు ఏంటంటే మన స్వామిని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకుందాము, మన స్వామి ఇక్కడ ఉంటే మనం పూజ చేసుకున్నట్టే కదా. అంటే మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా నమ్మేది పండరీపురంలో ఉన్నటువంటి ఆ పాండురంగ స్వామిని. అంటే సాధారణంగా చెప్తారు కదా, దేవుడు భక్తులు ఎక్కడ ఉంటే స్వామి కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటారు అని చెప్పి. అలా ఆయనే ఇక్కడికి వచ్చి వెలిసారా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది చూస్తే. కృష్ణుడికి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ప్రత్యేకించి ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతారు, అలాంటివన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారనమాట. భక్తులే వచ్చి స్వయంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్దామా మరి స్వామి దగ్గరికి? నాకైతే చూద్దామని ఉంది ఆ కృష్ణయ్య. నేను ఫర్ ద ఫస్ట్ టైం పాండురంగ స్వామి గుడికి వచ్చాను. ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు. మామూలుగా కృష్ణుడి టెంపుల్, వేణుగోపాల స్వామి, సంతాన వేణుగోపాల స్వామి, ఇలా కృష్ణయ్యది, ఇలా చాలా టెంపుల్స్కి వెళ్ళాను. కానీ పాండురంగ స్వామి గుడి నాకు ఎప్పటి నుంచో చూడాలని ఉండేది. సాధారణంగా మనందరికీ తెలిసింది ఎలా, సినిమాల ద్వారానో, సీరియళ్ళ ద్వారానో, కొన్ని కథల ద్వారానో, మన అమ్మలు, అమ్మమ్మ వాళ్ళు, లేకపోతే నానమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు ఎవరైనా స్టోరీ చెప్తే మన పురాణాల గురించి అప్పుడు తెలిసేది. అలా నాకు మా అమ్మగారు చెప్పారు పాండురంగ స్వామి గురించి. అలాగే కొన్ని సినిమాలు కూడా మనం చూసాము. అలా తెలుసుకున్నాను అనమాట. నేను డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు. సో ఒకసారి వెళ్దాము ఈ ఆలయం గురించి తెలిసినాక అనిపించింది.
సో ఇక లేట్ ఎందుకు, వెళ్ళి దర్శించుకుందామా పదండి. రామ 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 హరే కృష్ణ 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 కృష్ణ. ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా స్వామి. మామూలుగా మూల విరాట్లు అంత దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వైబ్ మనం ఫీల్ అవుతాం కదా, ఎంత బాగున్నారో. ఈ తలపాక ఇదే చాలా ప్రత్యేకం, కిరీటం అలా ఉండవు, ఇలా తలపాగానే కడతారు. భలే ఉంది. నల్లటి రాతి ఇది, కృష్ణశిల, ఆ రాయితోనే చెక్కారు. స్వామివారు 2.5 అడుగుల్లో ఉంటారు. అలాగే రుక్మిణి అమ్మ అందుకే 2 అడుగుల్లో కనిపిస్తారనమాట. బుజ్జి బుజ్జి విగ్రహాలు. ఆయన నుంచున్న రూపం కూడా మామూలుగా కృష్ణుడు అనగానే ఒక కాలు ఇలా పక్కకు పెడతారు, అలాగే ఫ్లూట్ ఇలా పట్టుకుంటారు కదా, ఇక్కడ అలా ఉండదు. ఏంటి చెప్పండి అని చెప్పి ఇలా నడుము మీద చేసుకుని చిన్నపిల్లలు, నాకు అదే గుర్తొస్తుంది వారిని చూసినప్పుడల్లా, పాండురంగుడి రూపం చూసినప్పుడల్లా చిన్నపిల్లలు వచ్చి ఇలా నడుము మీద చెయ్యి ఇలా పెట్టుకుని ఇలా అని అడుగుతూ ఉంటారు కదా, నాకు అదే గుర్తొస్తుంది చూసినప్పుడల్లా. అలాగే ఉంటారు. ఇక్కడ రుక్మిణి అమ్మవారు కూడా అదే భంగిమలో మనకు కనిపిస్తారనమాట, నడుము మీద చేతులు పెట్టుకుని భలే నవ్వుతూ ఉన్నారు. ఆ నామం కూడా చూశారు కదా, మామూలుగా మనకి విష్ణువుకు ఉండేటువంటి ఇలా ఈ నామాలు అనేవి ఉండవు, ఇలా ప్రత్యేకంగానే ఉంటుంది స్వామివారి తిలకం కూడా. గంధంతో పెడతారు ఇలాగా, కొంచెం ఇట్లా ముక్కు దగ్గరికి వచ్చే విధంగా. అలాగే నల్లటి బొట్టు పెడతారనమాట, యజ్ఞం చేసినది ఆ బొట్టు పెడతారు. సో ఇక్కడ ఎంత దగ్గరగా ఉన్నావో కదా మన స్వామివారికి. ముందు ఇక్కడ చూడొచ్చు కూర్మం, శ్రీకూర్మం, కూర్మావతారం కూడా శ్రీ మహావిష్ణువుదే. ఇక్కడ మనకి తాబేలు ఉంటుంది, ముందు ఇలా పెట్టారు. ఇక్కడ కూడా ఫస్ట్ పూజలు చేసి ఆ తర్వాత ఇక్కడ చిన్ని కృష్ణయ్య ఉన్నారు చూసారా, పంచలోహ విగ్రహాలతో, వారికి కూడా పూజ అనమాట. అంటే ఏమన్నా ఊరేగింపులు అవి జరిగినప్పుడు, ఏమన్నా ఉత్సవాలు జరిగినప్పుడు ఉత్సవమూర్తులకే కదా, అంటే మూల విరాట్లు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఉత్సవమూర్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందాక చెప్పినట్టుగా చాలా ప్రత్యేకమైన రోజులు. ఏకాదశి చాలా ముఖ్యం, పౌర్ణమి, అలాగే కార్తీక మాసంలో కావచ్చు, ఆశ్వేజ మాసం అంటే దసరా అప్పుడు, శ్రావణ మాసంలో, మాఘ మాసంలో ఇలా ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎంత చక్కగా ఉన్నారు. స్వామి రూపం చూడండి ఎంత బాగుందో, మొత్తం పూలమాలలు, ఆ తులసి మాలల్లో చాలా దేదీప్యంగా కనిపిస్తున్నారు అనమాట. ఇగో ఇక్కడ అమ్మవారు ఎర్రటి చీర కట్టారు రుక్మిణి అమ్మవారికి. ఇక్కడ స్వయంగా భక్తులే స్వామివారికి పూజ చేసుకోవచ్చు. పంతులు గారు ఉంటారు, ఉదయం వచ్చి పూజా కార్యక్రమాలన్నీ చేస్తారు, కానీ భక్తులు కూడా స్వయంగా లోపలికి వచ్చి మూల విరాట్ దగ్గర పూజలు చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కృష్ణయ్యకి అంతే కదా, భక్తులు ఆయన దాకా ఆయన రప్పించుకుంటారు, ఆయన కోరికలు వింటారు, ఎప్పుడు ఆయన దూరం పెట్టరు ఎవరిని. అందుకే అందులో భాగంగా నేను అడిగాను, ఇలా వెళ్ళి పూజ చేసుకుంటానంటే ఖచ్చితంగా చేసుకోమని చెప్పారు. ఆల్రెడీ పూజ అంతా కూడా జరిగిపోయింది. మనం పుష్పాలు, అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం స్వామివారికి సమర్పిద్దాం. పాండురంగడి గురించి చాలా చాలా అంటే మనకి తెలిసినంత వరకు అయితే సినిమాల్లోనో, సీరియల్స్లోనో, పురాణాల బట్టి మన పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే మనం వింటాము. కానీ అసలు నేను కనుక్కున్నాను అనమాట, మా అమ్మగారు చెప్పారు నాకు ఈ కథ. పాండురంగడు అసలు ఎలా అంటే ఆ అవతారం స్వామివారిది ఎలా వచ్చారు, ఆయన ఎలా ఆవిష్కృతమయ్యారు, ఎలా ఉద్భవించారు అసలు అంటే స్వయంభూ ఆలయాలు కూడా నేను విన్నాను చాలా ఇలా ఉన్నాయి. పాండురంగడిగా ఆయన అవతారం ఇస్తారంటే ఎలా అని అడిగినప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడే పాండురంగడు అనమాట. అయితే ఒకనొక రోజు వైకుంఠంలో ఉన్నప్పుడు రుక్మిణీదేవి అలాగే తన సఖులందరితో స్వామివారు అలా కూర్చుని ఉన్నారనమాట. అదే రుక్మిణీదేవి కాసేపు అలా పక్కకు వెళ్ళిన తర్వాత రాధాదేవి వచ్చి ఆ కృష్ణ భగవానుడికి దగ్గరగా కూర్చున్నారట. అది చూసి కాస్త మనసు కొంచెం చివుక్కుమంది రుక్మిణీదేవికి. నేను ఇక్కడ ఉండగానే ఆమె అంత దగ్గరగా మీకు వచ్చి కూర్చుంది స్వామి అని చెప్పి ఆమె కొంచెం మనసు చిన్నబుచ్చుకుందంట. అయితే ఎంతోసేపటికి స్వామివారు అక్కడి నుంచి రాకపోవడంతో ఆమె అలిగి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చేస్తుంది అనమాట. కోపం వస్తుంది కదా సాధారణంగా ఎవరైనా సరే ఆ కృష్ణ భగవానుడి నా మనిషి అని అనుకుంటూ ఉంటారు, నా సొంతం నా కృష్ణయ్య అని. భక్తులుగా మనమే అనుకుంటాం, ఇక ఆయన ఇష్టసఖి రుక్మిణీదేవి అనుకోవడంలో ఇంకేముంది. రాధాదేవి అంత దగ్గరగా ఉండడం చూసి తట్టుకోలేక అలిగి ఎలా భూమండలకు వచ్చేస్తుంది. భూమండలంలో ఆవిడ వచ్చినటువంటి ప్లేస్ ఏదంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పండరీపురం. పుండరీకుడు అనేటువంటి భక్తుడు ఎప్పటి నుంచో అంటే చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భగవానుడి భక్తుడు అనమాట. ఆయన పూజలు చేస్తూ భజన కార్యక్రమాలు చేస్తూ ఆయనలో లీనమైపోయి ఉండేవాడు. అంటే ఎంతగా అంటే మిగతావి అసలు ఇంకేం అవసరం లేదు, నాకు ఆహారం నిద్ర ఇవేమీ అక్కర్లేదు, అంతా నాకు ఆ స్వామి ఆ స్వామిలో లీనమైపోయేంత భక్తి అనమాట ఆయనది. అయితే ఆయన గురించి ఎప్పుడెప్పుడు స్వామి అమ్మవార్ల దర్శనం నాకు కలుగుతుందా అని చెప్పి ఎప్పుడు అలా ఎదురు చూస్తూ ఉండేవారట. అయితే కరెక్ట్గా ఇదే సమయానికి రుక్మిణీదేవి వైకుంఠం నుంచి అలిగి కిందకు వచ్చేసినప్పుడు ఆమెను వెతుక్కుంటూ కృష్ణయ్య కూడా రుక్మిణి అమ్మవారి వెనకాలే వచ్చారట. అలా వచ్చిన ప్రదేశమే పండరీపురం. అలా ఉన్నప్పుడు రుక్మిణీదేవిని చూసినప్పుడు ఆ తర్వాత కృష్ణయ్యను కూడా వెనక్కి చూసేటప్పటికి ఇక ఎప్పటి నుంచి నేను చూడాలనుకున్నాను స్వామి, ఇప్పుడు కలిగిందని ఈ దర్శనం అని చెప్పి తప్పిబ్బైపోయి ఆ తర్వాత రుక్మిణి దగ్గరికి వెళ్ళి
ఎందుకు అంటే బుజ్జగిస్తారనమాట. రా వెళ్దాము, లేదు నువ్వు నాకు ఎక్కువ, నువ్వే నాకు చెప్తూ ఉంటారు కదా బుజ్జగించినప్పుడు. ఎలా ఇంకా ఆ కృష్ణయ్యకి చెప్పాలా, ఎంత చక్కగా ఆయన బుజ్జగించుకుని మళ్ళీ ఆయన వైపు మళ్ళించుకుంటారు. అలా రుక్మిణి అమ్మవారు మళ్ళీ బుజ్జగించిన తర్వాత మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళుతూ ఉండగా అప్పుడు ఆ పుండరీకుడు చూసి, స్వామి వైకుంఠం నుంచి నువ్వు భూమండలానికి వచ్చావు, మమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి వచ్చావు, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతే ఎలా, మా కోసం ఇక్కడే ఉండిపో అని చెప్పి, నేను తల్లిదండ్రులకు సేవ చేసుకుని వస్తానని చెప్పి, నువ్వు కాసేపు ఉండు నేను వస్తానని ఒక రాయిని విసురుతాడనమాట ఆయన ఉన్న ప్రాంతం నుంచి. ఆ రాయి మీద అక్కడ నువ్వు నుంచో నేను వస్తానని చెప్తారు. సరే ఎంతకీ ఎప్పుడు వస్తావు. అందుకే స్వామివారి రూపం కూడా మనం అలా చూస్తాం కదా, నడుము మీద ఇలా చేతులు పెట్టుకుని, అంటే ఇంకెప్పుడు వస్తావు నువ్వు, తొందరగా రా, మేము వెళ్తాము, నువ్వు వస్తానన్నావు కదా అన్నట్టుగా ఇద్దరి రూపం కూడా అలాగే కనిపిస్తుంది, నడుము మీద చేతులు పెట్టుకుని. అలా వెయిట్ చేస్తారు చాలాసేపు. ఉంటే ఏంటయ్యా ఇంతసేపు నువ్వు మమ్మల్ని ఆపావు నువ్వు, ఎందుకంటే భక్తులకి ఆ భగవంతుడు ఎప్పుడు బద్ధుడే కదా, బందీ అయిపోయి ఉంటాడు కదా, భక్తుడు వస్తాడు కదా అని వేచి చూస్తే, లేదు స్వామి నేను రావటం కాదు, నువ్వే ఇక్కడే ఉండిపో, ఇదే రూపంలో అంటే ఈ పాండురంగడి రూపంలోనే భక్తులకు దర్శనమిచ్చి మమ్మల్ని తరింపజేయని అడిగితే, ఇక భక్తుల కోరికను మన్నిస్తారు కదా ఆ భగవంతుడు. స్వయంగా విఠలుడిగా అలాగే ఆ రుక్మిణీదేవి ఇద్దరు కూడా పాండురంగ విఠల అలాగే ఆ రుక్మిణి అమ్మవారు ప్రత్యేకమైన పేర్లు కూడా మనకి మహారాష్ట్ర అంటే అక్కడి భాషలో ఆ పేర్లు మనం చూస్తాము. మనం తెలుగు వాళ్ళగా అంటే శ్రీకృష్ణుడే పాండురంగడిగా అలాగే ఆ రుక్మిణి అమ్మవారు ఇద్దరు కూడా అదే ప్రాంతంలో వెలుస్తారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ కూడా అదే రూపం ఇక్కడ మనం మూసాపేట టెంపుల్లో చూస్తున్నాం అనమాట. ఎంత చక్కగా ఉంది కదా. పాండురంగుడు ఆ విధంగా భూమి మీదకి వచ్చి భక్తుడి కోరిక మేరకు భూమి మీద ఉండిపోయి పాండురంగుడిగా భక్తులకి దర్శనమిస్తున్నారనమాట. ఎంత చక్కగా ఉన్నారో కదా. చక్కగా భక్తులే పూజ చేసుకోవచ్చు ఇక్కడ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇక్కడ భక్తులు చెప్పేది కూడా ఒకటే మాట, ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఈ ఆలయం. ఎప్పుడు మేము నిత్యం వస్తూనే ఉంటాం. అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా చక్కగా దర్శనం చేసుకుని స్వామివారి దగ్గరగా కూర్చుని కాసేపు వారితో మాట్లాడి కాసేపు వారి కోరికలను విన్నవించుకొని ఆ బాధలు కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకొని వెళ్తూ ఉంటారు. మేము ఏమనుకున్నా సరే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. స్వయంగా ఆ కృష్ణ పరమాత్ముడే ఆ పాండురంగుడు మా మాట వింటున్నాడు అనేటువంటి భావన ఇక్కడ ఉంటుంది. అలాగే అమ్మవారి రూపం కూడా ఎంత ముద్దుగా ఉంటుందో. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే స్వామివారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం. ఇక అమ్మవారు అయితే మనం ఎటువైపు నుంచున్నా ఆవిడ మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది తెలుసా. నాకు ఇందాక నుంచి అదే భావన ఉంది. చూసి అంటే మా ఇంటికి వచ్చారుగా మీరు ఎలా ఉన్నారు అని పలకరిస్తే ఎలా ఉంటుంది ఎవరైనా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అంతే ఇదిగా అనిపిస్తుంది. ఇందాక నుంచి ఆవిడ మనం ఎటు నుంచున్నా ఆవిడ మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆవిడ ఎంత మురిసిపోతారు అంటే, భర్తకి ఎక్కువగా గౌరవం ఇచ్చిన భార్యకి ఎంత సంతోషం కదా. ఆయన్ని పూజ చేసిన, ఆయన పుష్పమాలలతో అలంకరించిన, వారి గురించి పోడిన, భక్తి పాటలు పాడిన, భజనలు చేసిన ఆవిడ ముందుగా మురిసిపోతారు. అందుకే ఆ రూపం అంత చిరునవ్వులు చిందిస్తూ ఎంత చక్కగా కనపడుతుంది కదా. చాలా బాగుంది, చాలా సంతోషంగా అనిపించింది. అంటే చాలా అరుదుగా మనకి అవకాశం దొరుకుతుంది. భారతదేశంలోనే అరుదుగా ఉండేటువంటి ఆలయాలు పాండురంగ స్వామి. అలాంటిది హైదరాబాద్లో కూడా మనకి రెండే ఉన్నాయి. ఒకటి జియాగూడలో ఉంటుంది, ఇంకొకటి మూసాపేట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయం ఇది. ఎంత సుందరంగా ఉన్నారు స్వామివారు. ఆ దర్శన భాగ్యం కలగాలంటే మీరు కూడా రండి. చాలా ఈజీ అడ్రస్ కూడా. మీరు మూసాపేట్ శ్రీ విఠల్ రుక్మిణి టెంపుల్ అనగానే మీకు గూగుల్ మ్యాప్స్ మనకి ఈజీయే కదా ఇప్పుడు, అలా రావచ్చు. రోడ్డు మీదకే ఉంటుందంటే కొంచెం లోపలికి, అది రోడ్ సైడ్ మీకు బోర్డు కూడా ఉంటుంది. అలా లోపలికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ప్రతినిత్యం ఇక్కడ ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. ఎప్పుడు ఆలయం ప్రత్యేకంగా సమయాలు ఉంటాయి, ఆ సమయంలో ఆలయం తెరిచే ఉంటుంది. వచ్చి స్వయంగా మీరే దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. జై పాండురంగ. ఎంత చక్కగా దర్శనం అయిందో. స్వయంగా పూజ చేసుకున్నాను, పుష్పాలు సమర్పించినప్పుడు అలాగే నైవేద్యం పెట్టినప్పుడు ఎంతో హాయిగా అనిపించింది. అంటే ఆ పాజిటివ్ వైబ్ ఖచ్చితంగా ఫీల్ అవుతాం ఆలయాలకు వచ్చినప్పుడు. ఏంటో ఇక్కడ ఒక మ్యాజిక్ అంతే. ఆ కృష్ణ భగవానుడు ఎక్కడున్నా అంతే కదా, ఎవరు వచ్చినా వాళ్ళు అలా అట్రాక్ట్ చేస్తారు. చాలా బాగుంది, హాయిగా అనిపిస్తుంది. కానీ పండరీపురం వెళ్ళాలనేది నా కోరిక. అక్కడ ఆ శ్రీకృష్ణ భగవానుడు చూడాలి. అసలు ఎంత దేదీప్యంగా ఉంటారో స్వామివారు అమ్మవారు. అక్కడ అదృష్టం ఉండాలి అలాంటి ప్రాంతాలకి వెళ్ళాలన్నా కూడా. మేబీ వెళ్తామేమో, త్వరలో చూద్దాం. ఆ కృష్ణయ్య రప్పించుకుంటే ఏ ప్రాంతానికైనా వెళ్తాం మనం. కానీ ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నారు, ఈ ఆలయంలో ఏ కోరిక అనుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. మేము ఎన్నో సంవత్సరాలుగా మేము వస్తూ ఉన్నామని చెప్పి ఎంతోమంది భక్తులు చెప్పారు. అలాగే చాలామంది ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ జరిగితే ఇంకా చాలా సుందరంగా ఉంటుంది ఆలయం. ఇంకా అంటే చాలామందికి తెలిస్తే బాగుంటుంది అనేది నా తాపత్రయం కూడా అదే. మనకి ఉన్నటువంటి అరుదైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి చక్కగా రండి, మీరు కూడా ఆ స్వామి అమ్మవార్లను దర్శించుకోండి. మరో దివ్యమైన ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుంటాను.
ఇది ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. నమస్తే.